జేజమ్మ సంస్థానం దెబ్బతింటుంది. పశుపతిని పాతిపెట్టిన కోట బీటులు వారుతుంది. అదేంటి, పశుపతిని అరుంధతి చంపేసిన తర్వాత ఆ కోట ఎప్పుడో కూలిపోయింది కదా అనుకుంటున్నారా? అయితే సినిమాలో ఈ కోటను కూల్చినట్లు చూపించారే కానీ నిజానికి ఈ కోట అలానే ఉంది. కానీ ఈ బంగ్లా ఇప్పుడు నిజంగానే శిథిలావస్థకు చేరుకుంది. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పాతపాడు గ్రామ శివార్లో ఉండే ఈ కోటలో అరుంధతి సినిమా షూటింగ్ చేశారు. అప్పటి నుంచి ఈ కోటను అరుంధతి బంగ్లా అని పిలుస్తున్నారు. బనగానపల్లి చివరి నవాబు మీర్ ఫజల్ అలీఖాన్ 120 ఏళ్ల క్రితం ఈ బంగ్లాను నిర్మించారు. చారిత్రకంగానే కాకుండా పర్యాటకంగానూ ఎంతో ప్రాముఖ్యం ఉన్న రోజు రోజుకి కళ తప్పుతుంది. నవాబు వారసులు టూరిస్టుల దగ్గర టికెట్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నా ఈ కోట బాగోగులు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. నంద్యాల జిల్లా పాతపాడు కోట అంటే అందరికీ తెలియకపోవచ్చు, కానీ అరుంధతి బంగ్లా అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. కర్నూలుకి 80 కిలోమీటర్ల దూరంలో యాగంటికి వెళ్లే మార్గంలో ఉంటుంది ఈ కోట. ఒక పెద్ద కొండ మీద అందంగా రాజమహల్ని తలపించేలా ఉండే ఈ కోట నవాబులు వేసవి విడిది. కానీ అక్కడున్న ప్రజలు మాత్రం బనగానపల్లి నవాబు తన ప్రియురాలి కోసం కట్టించి ఇచ్చిన కోటగా చెప్తారు. కొంతవరకు శిథిలమైన కూడా ఇప్పటికీ ఈ కోట వన్నె తగ్గలేదు. ఈ కోటలో సుమారుగా 9 గదులు మరియు ఒక పెద్ద హాలు, కింద ఒక పెద్ద నేలమాలిగా ఉన్నట్లు ఉంటుంది. ఈ కోటలోని ఓ గదిలో అరుంధతి చున్నీలతో డమరుకాలు వాయిస్తూ నాట్యం చేసిన గదిగా సినిమాలో చూపించారు. ఈ కోట ఆనాటి రాజా వైభవానికి మరియు భారతీయ వాస్తు శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. ఈ అద్భుతమైన కోట ఆంధ్రప్రదేశ్లో చూడదగ్గ మంచి టూరిస్ట్ ప్లేస్లలో ఒకటి. 1601లో బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ అదిల్ షా రాజా నంద చక్రవర్తిని ఓడించి బనగానపల్లె కోటను వశపరుచుకున్నాడు. కోటతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ కూడా సుల్తాన్ మెచ్చిన జనరల్ సిద్దు సుంబల్ నియంత్రణలో ఉండేవి. అతను వాటిని 1665 వరకు సంరక్షిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత మహమ్మద్ బేగ్ ఖాన్ హీ రోజ్ బహానీకి మర్యాదపూర్వకంగా ఈ బనగానపల్లి చుట్టుపక్కల ప్రాంతాలను ఇచ్చారు. అయితే ఆ రాజుకు వారసులు లేకపోవడంతో అతని దత్తపుత్రుడు ఫైజ్ అలీఖాన్ బహదూర్ వీటి పరిరక్షణ చూసుకునేవాడు. అప్పటి రాజులు బనగానపల్లిలోని తమ విలాసవంతమైన జీవితాన్ని గడపటానికి కోసం ఊరికి దూరంగా ఎత్తైన కొండపై ఈ బంగ్లాను నిర్మించారు. ఆ తర్వాత బనగానపల్లిని మొఘలు చక్రవర్తులు, నిజాం సామంతులు, బ్రిటిష్ వాళ్ళు ఈ సంస్థానాన్ని పరిపాలించారు. బ్రిటిష్ వారి పాలనలో తెలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ మినహా బనగానపల్లె మాత్రమే సంస్థానం స్థాయి పొందింది. మిగిలినవన్నీ జమీందార్ల హోదాలోనే ఉండేవి. 1948లో కొత్తగా ఏర్పడిన భారతదేశంలో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది. మద్రాసు రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో భాగమైంది. 1953లో కర్నూలుతో సహా మద్రాసు రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాకు చెందిన కోటగా, ప్రస్తుతం ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందిన కోటగా ఈ బంగ్లా ఫేమస్ అయింది. చారిత్రక నేపథ్యంతో పాటు సుందరమైన కట్టడంగా ఈ బంగ్లాకు పేరుంది. వారాంతాల్లో ఎంతో మంది టూరిస్టులు ఈ ప్రాంతానికి వచ్చి బంగ్లాలో గడుపుతారు. అరుంధతి సినిమా తర్వాత ఎన్నో సినిమాలు, సీరియళ్లు షూటింగ్లు ఇక్కడ జరిగాయి. అలాంటి నవాబ్ బంగ్లా లోపలి భాగం శిథిలావస్థకు చేరింది. పర్యాటకుల కోసం బంగ్లాని తక్కువ వ్యయంతోనైనా సరే మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. ఈ బంగ్లా నిర్వహణ ప్రస్తుతం నవాబు వారసుల చేతుల్లో ఉంది. చారిత్రక కట్టడమైన ఈ బంగ్లాను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పర్యాటక ప్రాంతంగా మారిస్తే బాగుంటుందని ఈ ప్రాంతవాసులు భావిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన యాగంటి దేవస్థానానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. యాగంటికొచ్చే భక్తులు ఖచ్చితంగా ఈ బంగ్లాను దర్శిస్తుంటారు. ఈ బంగ్లాను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తే ఆదాయంతో పాటు చారిత్రక కట్టడాన్ని నిలుపుకున్న వాళ్ళం అవుతామని, లేకపోతే ఈ బంగ్లాతో పాటు ఈ ప్రాంత చరిత్ర కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదంలో ఉందని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.